హలో సీఎం జగన్ ఎప్పటిలాగానే సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఎప్పుడు పాడిన పాటనే మళ్లీ పాడారు. చంద్రబాబు కుప్పానికి ఏం చేయలేదని మొత్తం అంతా తానే చేశానంటూ గొప్పలు చెప్పుకున్నారు. చంద్రబాబు మీద సెటైర్లు వేస్తూ గొంతు చించుకున్నారు. అయినప్పటికీ జగన్ ప్రసంగానికి చంద్రబాబు సభికుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చంద్రబాబుపై ఎన్ని డైలాగులు పేల్చినా ప్రజలు పట్టించుకోలేదు. జగన్ ప్రసంగం ఎప్పుడు అయిపోతుందా అని ప్రజలు ఎంతో ఎదురు చూశారు. ఇక మరోవైపు ఎప్పటిలాగానే సీఎం సభలో వైసీపీ శ్రేణులు మద్యం తాగిన ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి. ఒకవైపు సీఎం జగన్ ప్రసంగిస్తుండగానే మరొక వైపు ప్రజలు బయటకు వెళ్లిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు హడావుడిగా హంద్రీనీవా జలాలను ప్రారంభించడం ఎన్నికల స్టంటే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో మిగిలిపోయిన 13% పనులకు ఇంతకాలమా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పనులు అసంపూర్తిగా ఉన్నా ఎన్నికల్లో లబ్ధి కోసమే వైసీపీ ఆరాటమని ప్రజలు సైతం విమర్శిస్తున్నారు. నీటి విడుదల కోసం ఏర్పాటు చేసిన కట్ట తెగిపోవడంతో నీటి నిల్వ కోసం ఇంజనీర్లు అష్టకష్టాలు పడ్డారు. ఇక సీఎం జగన్ కుప్పం సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మనోహర్ అందిస్తారు. మనోహర్, ప్రియాంక, కుప్పంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే మీటింగు ప్రారంభం అవ్వకుండానే చాలా మంది జనము సభకు వచ్చినటువంటి వారందరూ కూడా వినియోగించినటువంటి పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా సమీప జిల్లాలో అనంతపురం నుంచి కావచ్చు, కడప నుంచి కావచ్చు, నెల్లూరు నుంచి కావచ్చు, ఈ 4-5 జిల్లాల నుంచి కూడా భారీగా జనాల్ని తరలించినటువంటి నేపథ్యంలో సగం మంది సభకు వెళ్లారు. సగం మంది సభకు కూడా వెళ్లకుండానే దాదాపు 4-5 కిలోమీటర్ల ముందు నుంచి కూడా అక్కడికి పోవడానికి ఇబ్బంది పడడం కావచ్చు, లేదా అయిష్టంగా కావచ్చు, అందరూ కూడా రోడ్లపైనే సగం మంది బస్సుల్లోనే కూడా సభకు వెళ్లకుండా నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనము అదే నేపథ్యంలో సభా ప్రాంగణంతో ఆ సభా ప్రాంగణానికి సమీప ప్రాంతాల్లో కర్ణాటక మద్యం షాపులు దాదాపు 5-6 మద్యం షాపులు ఉన్నాయి. 5-6 మద్యం షాపులు అన్ని కూడా ఫుల్లుగా కిక్కిరిసినటువంటి పరిస్థితి. అందరూ కూడా ఫుల్లుగా మద్యం చేసి రోడ్లపైకి తులుతూ వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే ఒకవైపు మద్యంతో పాటు మరోవైపు మద్యంతో పాటు బిర్యానీలు కూడా అక్కడికి వచ్చినటువంటి జనానికి సరఫరా చేసినటువంటి వైసీపీ శ్రేణులు మరికొంతమంది మహిళలకు మాత్రం కనీసము మంచినీళ్లు, అన్నము కూడా పెట్టటువంటి పరిస్థితి. దీంతో కొంతమంది ఎవరైతే ఈ సభకు వచ్చారో వారికి మంచినీళ్లు లేకపోవడం, అన్నం లేకపోవడంతో ఎవరైతే తమ తీసుకొచ్చారో ఆ నాయకుల పైన కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వినిపించినటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే హంద్రీనీవా కాలువ రామకుప్ప మండలము రాజుపేట వద్ద ప్రారంభించినటువంటి గంట వ్యవధిలోనో ఏదైతే వికోట మండలము ఆదినేపల్లి వద్ద ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాంతంలో గంటలోనే నీటిని కూడా లిఫ్టింగ్ వద్ద నిలిపేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అంటే దాదాపు 2 నెలల నుంచి హంద్రీనీవా కాలువలో స్టోరేజ్ చేసినటువంటి నీటిని సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు మమ్మ అనిపించి కుప్పం నియోజకవర్గంలో నీటిని ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలి, ఈ ఖాతా అంతా తమ దీంట్లో వేసుకోవాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతోనే ఈవేళ ఈ హంద్రీనీవా జలాలను కూడా హడావిడిగా ఎన్నికల సమయంలో ఈ విధంగా ప్రారంభించడానికి కారణమైన ఒక విషయాన్ని కూడా ఇక్కడ స్థానికులు కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మరి ఏదైతే ఈ నీటిని నిల్వ చేసేందుకు అధికారులు కూడా అష్టకష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి. 2-3 రోజులకు ముందు నుంచి నీటిని నిల్వ చేసినటువంటి నీరు నిన్న ఏదైతే ఒక రాజుపేట వద్ద నిలేసినటువంటి కట్ట ఉన్నట్టుండి తెగిపోవడంతో ఆ నీటిని నిల్వ చేసేందుకు రాత్రింబోలు కూడా వాళ్ళు కష్టించి తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కుప్పంలో హంద్రీనీవా జలాలను హడావిడిగా ప్రారంభించడం, అదేవిధంగా సభకు వచ్చినటువంటి వారందరూ కూడా మధ్యలోనే లేచి వెళ్లిపోవడంతో ఏదైతే రాప్తాడులో జరిగినటువంటి పరిణామాలే ఈవేళ కూడా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన కూడా వైసీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించడం జరిగింది. ఫోటోలన్నింటి కూడా వారు లాక్కొని డిలీట్ చేయడం జరిగింది. పోలీసులు ఫోటోగ్రాఫర్ ఆశ్రయించడం, పోలీసులు కూడా వారికి ఒత్తాసు పలకడంతో
విధులేని పరిస్థితుల్లో ఫోటోగ్రాఫర్ వెలుదిరగాల్సిన పరిస్థితి. ఈ విధంగా వైసీపీ అరాచకాలు అనేది సభలో కూడా ప్రత్యక్షంగా అక్కడ కొట్టి మిట్టాడు వచ్చినట్లు మనకు కనిపిస్తున్నాయని చెప్పాలి ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ మనోహర్.